బెటర్ హెయిర్ డై వాడాలి అంటే మాత్రం అమోనియా ఫ్రీ చూస్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షన్. పీపీడీ లేనిది చూస్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షన్. సో హెన్నానే కదా, అది ఆర్గానికే కదా, ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే బ్లాక్ హెన్నా ఉంటుంది, బ్రౌన్ అండ్ రెడ్ హెన్నా ఉంటుంది. బ్రౌన్ అండ్ రెడ్ హెన్నా ఈజ్ లిటిల్ బిట్ ఆర్గానిక్, అంటే పీపీడీ యాడ్ చేయరు దాంట్లో. బ్లాక్ హెన్నా న్యాచురల్గా దొరకదు మనకి, దాంట్లో పీపీడీ యాడ్ చేస్తేనే ఆ బ్లాక్ కలర్ వస్తుంది, రైట్? సో బ్లాక్ హెన్నా అస్సలే చూస్ చేసుకోవద్దు. ఇప్పుడు అందరూ డైస్ అప్లై చేసుకోవచ్చు, బట్ మీకు డైస్ వల్ల ఏమి ఇబ్బంది, లైక్ అండ్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అని ఉంటుంది, ఎల్పిపి అంటాం. అంటే పిగ్మెంటరీ అంటే నల్ల మచ్చలు వస్తాయి ఫేస్ మీద. మనం స్కాల్కి పెట్టుకుంటే ఫేస్కి ఎలా వస్తుంది అంటే అదేదో కలర్ డ్రిప్ అయి రావట్లేదు, లోపల ఒక రియాక్షన్ అవుతుంది కాబట్టి మీ స్కిన్ కండిషన్ అది యాక్టివేట్ చేస్తుంది కాబట్టి వస్తుంది. ఫస్ట్ థింగ్, అందరికి వస్తుందా ఇది? లేదు, కొంతమందికే వస్తుంది. వాళ్ళు హెయిర్ డైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లేదు మీకు పిగ్మెంటేషన్ రాకూడదు అంటే, లేదు అంటే మీరు హెయిర్ డైస్ పెట్టుకున్నా సరే ఫ్రీక్వెన్సీ, కొంతమంది వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి పెట్టేసుకుంటారు, అది టోటలీ అన్హెల్దీ. అట్లీస్ట్ 6 months గ్యాప్ ఇవ్వాలి, మీకు బాగా తెలుస్తుంది అన్నప్పుడు 6 months గ్యాప్ ఇవ్వాలి. రొటీన్లీ ఓవర్ ద కౌంటర్ చూస్ చేసుకోవాలా, మెడికల్వి చూస్ చేసుకోవాలా అంటే ఐ వుడ్ ఆల్వేస్ సే మెడికల్ దాంట్లో కూడా పీపీడీ లేదు, దాంట్లో అమోనియా లేదు అన్నవి చూస్ చేసుకోండి.